కళ్ళు మూసుకొని 2 సార్లు గాలి తీసుకొని ఒకసారి గాలి వదిలేసేయాలి. మధ్యలో మీరేమీ ఆపేది లేదు. ఈ ప్రాసెస్ ని మీరు గమనిస్తూ చేయాలి. 2 times breathe in, 1 time breathe out. Close your eyes, backbone straight. Breathe in 2 times. Breathe out. Continue for 2 minutes. Relax. Second cycle. 2 breath-ins, 2 breath-outs. Close your eyes. మళ్ళా స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గాలి తీసుకోండి, వదిలేసేయండి, తీసుకోండి, వదిలేసేయండి.
Second cycle, 2 breath ins, 1 breath out. Third round, 2 breath ins, 2 breath outs. Next one, 3 breath ins, 3 breath outs. Deep inhale and deep exhale. Continue. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Relax. ఇది ఒక క్రియ అండి, అదే మీన్ ఒక 1 సెట్ ఆఫ్ ప్రాణాయామ అంటారు. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, షార్ట్ బ్రెత్స్, డీప్ బ్రెత్స్ కాదు. ఎలా అంటే నేను మామూలుగా సౌండ్ మీకు వినిపించడం కోసం సౌండ్ తెప్పిస్తున్నాను, కానీ మీరు సౌండ్ తెప్పించాల్సిన అవసరం లేదు. జస్ట్ కాన్సన్ట్రేట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఒక 5 సార్లు చేయండి ఫస్ట్. రెండవది 2 సార్లు బ్రీత్ ఇన్స్, ఒకసారి బ్రీత్ అవుట్. అలా ఇది కూడా 5 to 10 టైమ్స్. 5 సార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 సార్లు 2 సార్లు గాలి తీసుకోవాలి, ఒకసారి గాలి వదిలేయాలి. మూడవది 2 సార్లు గాలి తీసుకోవాలి, 2 సార్లు గాలి వదిలేసేయాలి. నెక్స్ట్ది 3 సార్లు గాలి తీసుకోవాలి, 3 సార్లు గాలి వదిలేసేయాలి. దీని తర్వాత మరలా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఒకసారి గాలి తీసుకోవటం, ఒకసారి గాలి వదిలేయటం ఫస్ట్. 2 సార్లు గాలి తీసుకోవటం, ఒకసారి గాలి వదిలేయటం రెండవది. 2 సార్లు గాలి తీసుకోవటం, 2 సార్లు గాలి వదిలేయటం మూడవది. 3 సార్లు గాలి తీసుకోవటం, 3 సార్లు గాలి వదిలేయటం నాలుగవది. ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత
ఇక అయిపోయింది క్రియ ప్రాణాయామ అనుకునేటప్పుడు అప్పుడు డీప్ బ్రీతింగ్స్ ఒక 2 minutes చేయాలి, చేసి అప్పుడు బయటికి రావాలి. అయితే దీంట్లో కాంట్రాస్ట్ కొంతమంది ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది గుండె పట్టుకుపోవడం, బ్రీతింగ్స్ అన్ని చేయలేకపోవడం అంటూ ఉంటే గనక వాళ్ళు 2 breath ins 1 breath out మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు మీ కెపాసిటీకి అనుగుణంగా ఇబ్బంది లేకుండా ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఫస్ట్ ఇన్హేల్ ఎక్సేల్. అది తర్వాత దట్స్ ఆల్. ఫస్ట్ ఇన్హేల్ ఎక్సేల్ షార్ట్ బ్రీత్, ఇన్ 2 ins ఒక అవుట్ సెకండ్, అండ్ ఇన్ అవుట్ లాంగ్ బ్రీత్ మూడోది. ఈ 3 సార్లు చేయండి. మీరు బాగా చేయగలుగుతాను, అడ్వాన్స్డ్గా ఇది ప్రాక్టీస్ అయింది అనుకున్నప్పుడు 2 శ్వాసలకి 3 శ్వాసలకి వెళ్ళండి. ముందులో 3 శ్వాసలు 2 శ్వాసలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ ఇన్ అండ్ అవుట్, అండ్ దెన్ 2 breath ins 1 breath out, దెన్ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్ లాంగ్ బ్రీత్ అవుట్. ఇది చేస్తే చాలా వరకు రెస్పిరేటరీ ట్రాక్ యాక్టివేట్ అవుతుంది ఫాస్ట్గా. ఇది ఒకటి. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ పిట్యూటరీ యాక్టివేషన్. రెడీ? సిద్ధాసన్ ఆర్ సుఖాసన్ ఆర్ పద్మాసన్ ఆర్ వజ్రాసన్, ఏ ఆసనంలో అయినా సరే కూర్చోండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకున్నాము, సిద్ధాసనంలో కూర్చున్నాము. ఇప్పుడు చూపుడు వేలుతోటి ఏం చేయాలంటే ఇక్కడ పిట్యూటరీ దగ్గర కొంచెం ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి అక్కడ కళ్ళు మూసుకొనే చేయాలి, కళ్ళు తెరిచి చేయకూడదు. కళ్ళు మూసుకొని ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ అక్కడ 2 సార్లు ట్యాప్ చేసేసి తీసేసేసి ఆ ప్రాంతంలో జరిగే వైబ్రేషన్ ని గమనిస్తూ ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. చూపుడు వేలు తీసుకొని పిట్యూటరీ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి తీసేయండి, తీసేసి వైబ్రేషన్ ని కాన్సన్ట్రేట్ చేయండి. ఆజ్ఞా చక్రాన్ని గమనించే కొలది ఆ ప్రాంతంలో లైట్గా ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. ప్రెషర్ తెలిసే కొలది పిట్యూటరీ గ్రంథి చైతన్యవంతం అవ్వటం జరుగుతుంది.
పిట్యూటరీ ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో వెన్నుపూసని అంటిపెట్టుకొని ఉన్న గ్రంథులన్నీ చైతన్యవంతమవుతాయి. థైరాయిడ్, థైమస్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్, సెక్స్ గ్లాండ్స్ హార్మోన్స్ని సక్రమంగా ఉత్పత్తి చేస్తాయి. తద్వారా శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, ప్రాణశక్తి ప్రసారాలు పూర్తిగా జరుగుతూ ఉంటాయి. ఆ స్థితి సంపూర్ణ ఆరోగ్య స్థితి. పిట్యూటరీ చైతన్యవంతం అవగానే మెదడులో ఉన్న కణాలు చైతన్యవంతం అవ్వటం జరుగుతుంది. తద్వారా శరీరములో ఉన్న వ్యవస్థలన్నీ ఆరోగ్యకరమైన పనితీరును కనపరుస్తూ ఉంటాయి. నరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ, పూర్తిగా ఆరోగ్య స్థితిని పొంది తన విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీర మానసిక వ్యవస్థలు ఆరోగ్యకరంగా పనిచేస్తున్నవో అప్పుడు విశ్వము నుంచి విశ్వశక్తి ధారాళంగా శరీరంలోకి ప్రసరిస్తూ అన్ని వ్యవస్థలను పునీతము చేస్తూ
చైతన్యవంతం చేస్తూ ఆరోగ్య స్థితిని కొనసాగింపచేస్తూ ఉంటుంది. విశ్వశక్తి పూర్ణమై, మహాశక్తివంతమై, నిత్యమై శరీరమంతటా చెలుస్తూ ప్రాణశక్తిని అందిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన స్థితిని అనుభవిస్తూ ఉండండి. అటువంటి స్థితిని ఇస్తున్నటువంటి విశ్వశక్తికి మనసులో ధన్యవాదాలు తెలియజేసుకోండి. నిదానంగా మామూలు స్థితిలోకి వస్తూ ఉన్నారు. జాగ్రత్త అవస్థలోకి వస్తూ ఉన్నారు. రెండు చేతులని సున్నితంగా రబ్ చేసుకోండి. ముఖము, తల పై భాగము సున్నితంగా మసాజ్ చేసుకోండి. తల పై భాగము, తల వెనుక భాగము, మెడ, గొంతు, పొట్ట భాగము, ఛాతీ, శ్వాసకోశాల మీద మసాజ్ రొటేషన్స్ చేసుకోండి. అలానే నాభి మీద కూడా రొటేట్ చేసుకోండి అరచేతితోటి. తర్వాత కిడ్నీస్, కాళ్ళు, ముఖము కూడా మసాజ్ చేసుకోండి, రొటేషన్స్ చేసుకోండి. ఈ విధంగా ముక్కుతోటి చిటికెన వేళ్ళతోటి ముక్కుని గట్టిగా ఒత్తుకోండి. ఇప్పుడు మరొకసారి రెండు చేతులు బాగా రబ్ చేసుకొని అరచేతి కుంటలు కనుగుడ్ల మీద బోర్లించుకోండి. సుదీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత నిదానంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఇది మీరు రోజు చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి మెడిటేషన్స్ అనేటటువంటివి పిట్యూటరీ రెగ్యులర్గా పిట్యూటరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సైకలాజికల్గా వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బ్రెయిన్లో అధికంగా ప్రెషర్స్ పడటం వల్ల సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ వచ్చినాయో, డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, కంగారు రావటం, బాధపడటం, ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం, ఇలాంటి సైకలాజికల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్
నరాలకి సంబంధించినటువంటి జబ్బులు కానీ మానసికమైనటువంటి రుగ్మతలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అవుతాయి ఈ పిట్యూటరీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే. ఎప్పుడైతే అవి క్లియర్ అవుతాయో ఆ తర్వాత శరీరానికి సంబంధించిన ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ అవుతాయో ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, ప్రాణశక్తి ప్రసారాలు సక్రమంగా సాఫీగా జరుగుతాయి. ఎప్పుడైతే అవి జరుగుతున్నాయో మనకి శరీరంలో ఎటువంటి నొప్పులు కానీ వ్యాధులు కానీ సంక్రమించవు. కాబట్టి రోజు మనం కళ్ళు మూసుకొని ఒక పట్టుమని 10 నిమిషాలైనా సరే పిట్యూటరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేసే కొలది ఆటోమేటికల్లీ మన మానసికమైనటువంటి ఆలోచనలో, మన ప్రవర్తనలో మార్పులు గోచరం అవుతాయి. అవి ఎప్పుడైతే వస్తున్నాయో శరీరం మీద దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు మనకి తెలియకుండానే థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది, మనకి తెలియకుండానే హార్ట్ యాక్టివేషన్ లో ఉంటుంది, సక్రమంగా పనిచేస్తుంది, మనకి తెలియకుండానే మన డైజెస్టివ్ ట్రాక్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి తెలియకుండానే ఇది చేస్తూ ఉంటే ఆటోమేటికల్లీ మనకి బౌల్స్ అనేటటువంటివి ఈజీగా బయటికి వస్తాయి, కాన్స్టిపేషన్ ఉండదు, మలబద్ధకం ఉండదు. ఇవన్నీ కూడా ఆటోమేటికల్లీ జరగటానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది బిట్వీన్ 2 ఆబ్రోస్, 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ప్రాంతం. దానినే ఆజ్ఞా చక్రము అంటారు, దానినే 3వ నేత్రము అంటారు. ఇదే చాలా ఈ గ్లాండ్స్ మొత్తాన్ని కూడా మాస్టర్ గ్లాండ్ అంటారు. సో కాబట్టి ఇది రెగ్యులర్ గా మీరు చేయండి. విశ్వశక్తికి ధన్యవాదాలు తెలియచేయండి. ఆ విశ్వశక్తి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వశక్తిని ఎప్పుడూ కోరుకుంటూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నా జీవితంలో ఏ ఛాలెంజెస్ అయినా సరే ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వు ఓ డివైన్ విశ్వశక్తి, నాకు అందించు అని చెప్పేసి ఎప్పుడు నిరంతరంగా ఆ ఆలోచన రిపీట్ చేసుకుంటూ ఉండండి. విశ్వశక్తి మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మీరు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి నిరంతరం దాన్ని ధ్యానం చేయండి. విశ్వశక్తిని కోరుకోండి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వమని, విశ్వశక్తిని కోరుకోండి నాకు సంతోషాన్ని ఇవ్వమని, విశ్వశక్తిని కోరుకోండి నా శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలని. సో అది చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఈ విశ్వాన్ని అంతా సృష్టించింది విశ్వశక్తి. కాబట్టి ఆ చైతన్యాన్ని మనం వేడుకుంటూ ఉంటే మనకు అన్ని ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ పాజిటివ్ థింకింగ్. కాబట్టి మనమందరం కూడా ఆ విశ్వశక్తి నుంచే పరిణామ క్రమంలో వచ్చిన వాళ్ళం. కాబట్టి విశ్వశక్తిని కోరుకుందాం. బై ద గ్రేస్ ఆఫ్ ద గురు we may enjoy good health, long life, prosperity, wisdom and peace. దివ్యమైనటువంటి ఆసక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.